ఎన్ని రోజులై కష్టాలు నాకు. ఆ దేవుడికి ఎప్పుడు దయగలుగుతుందో ఏమో మా మీద. అమ్మ నాయన చెప్పినప్పుడు వినలేదు. ఇప్పుడు చూడు ఎంత అనుభవిస్తానో నేను. ఏంటి ఏం చేస్తున్నావు? ఏం చేస్తా తినే. మమ్మీ నాకు నూడిల్స్ కావాలి. నూడిల్స్ బిర్యానీలు అంటే కుదరవు ఇక్కడ. నీ బాబేం సంపాదించి పెట్టలేదు. ఒక్కదాన్ని చేయలేక చచ్చిపోతున్నా. ప్లీజ్ మమ్మీ. కానీ ఇక్కడ వారే చెల్లిపోయిండు. ఏదంటే అది కావాలంటే నేను చేయడానికి లేను. చెయ్యి మమ్మీ. చేసి ఇంకే నేను అర్థమైందా? ఈ పిల్ల ఒకటి ఊరికే ఇది కావాలా అది కావాలా నన్ను చేసింది తినకుండా నా ప్రాణానికి. ఇంకా ఎన్ని రోజులయ్యేమో నాకు ఈ బాధలు. కెన్నడి తీరుతాయి. అప్పులన్నీ వెళ్ళిపోతానని కట్టలేకపోతున్నా. మోదికి లేని సంసారం రెండదు. ఎన్ని రోజులు చేసుకుంటున్నా ఇన్ని బాధలతో అర్థమైతే లేదు. అయ్యో నేను మర్చిపోయినా. కోపం మీద పిల్లని ఎన్నో మాటలు అన్నా. అయ్యో జాలిగా కూర్చున్నదో ఏమో. రసునా ఏంటో మమ్మీ, ఒకసారి మంచిగా ఉంటది, ఒకసారి మంచిగా ఉండదు. ఊరికే తిడుతుంది నన్ను. మమ్మీకి ఏమైనా పిచ్చి పట్టిందేమో. ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అందరు పేరెంట్స్ ఎట్లా చూసుకుంటారు? నాకు డాడీ లేడుగా, చూసుకోవచ్చుగా మంచిగా నన్ను. స్కూల్ మీటింగ్ కి అందరు పేరెంట్స్ వస్తారు, నాకు డాడీ కూడా రాడు. అది ఎందుకు అర్థం చేసుకోదు మమ్మీ? అందరికి డాడీలు ఉన్నారు, నాకు మాత్రమే లేరు. నాకు ఎట్లా ఉంటది, ఎంత బాధ ఉంటది. ఎందుకు మమ్మీ అట్లా తిట్టాలి నన్ను? ఒక్కగానొక్క కూతుర్నిగా మంచిగా చూసుకోవచ్చుగా. డాడీ లేడు కదా. ఇప్పుడు డాడీని అనవసరంగా గుర్తు చేసినట్టుగా అయిపోయింది. నా బాధలకు పిల్లని బాధ పెట్టిన పిల్ల ఎంత బాధపడుతుందో. రసునా ఏందిరా నాని? మమ్మీకి బాధలు ఉన్నాయి నాన్న. బాధల వల్ల నేను కోపం చేసేసిన. నువ్వు బాధపడకు నాన్న. నూడిల్స్ చేయనా బిర్యానీ చేయనా? నువ్వు ఏదంటే అది చదివి. సరే ఒక్క 5 నిమిషాలు. ఏమరమ్మా? అమ్మా వీడు మళ్ళీ వచ్చిండా? ఏంటో అంకుల్ రోజు వస్తాడు. మమ్మీ ఏదో ఒకసారి చెప్పి అంకుల్ పంపిస్తుంది. ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరుతుందో ఏంటో, ఈ ప్రాబ్లమ్స్ అసలు ఎప్పుడు పోతాయో ఏం అర్థం కావట్లే. నా డబ్బులు ఇస్తావా లేదా? ఇన్ని రోజుల నుంచి నీ ఇంటి చుట్టూ పిచ్చి కుక్కలుగా తిరుగుతున్నా. నువ్వు డబ్బులు ఇవ్వకుండా నన్ను చాలా పరీక్షిస్తున్నావు. ఈరోజు నువ్వు డబ్బులు ఇచ్చేదానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఈరోజు ఏదో తేలిపోవాలి ఇక్కడే. ఏదేమైనా కానీ డబ్బులు తీసుకునే పోతా. నువ్వు రా, ఫస్ట్ బయటికి. నీ అంత చూస్తా ఈరోజు. ఏదో రోజు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటానా. ఇప్పుడు ఏం చెప్పాలా వీడికి? ఏదన్నా చూస్తున్నా. వామ్మో ఇప్పుడు ఏదన్నా చెప్పాలా వీనికి, లేకపోతే నా బ్రతకలేము. వస్తున్నావా లేదా? నా లోపలికి రా అన్న. ఇటు అటు చూస్తారు అన్న. లోపలికి రా అన్న. లోపలికి వచ్చేది, టీలు తాగేది, కాఫీలు తాగేది ఇవన్నీ నాకు వద్దు. ఈ రోజు నాకు డబ్బు కట్టాల్సిందే. డబ్బు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. లోపలికి రా అన్న, మాట్లాడుకుందాము. రానని చెప్తున్నా కదా ఇంట్లోకి, అర్థం అవ్వట్లేదా? అన్న ఇటు అటు చూస్తారన్న. మౌదిక్కు లేని సంసారం. అక్కడ బయట గొడవ చేయకన్నా. ఏందో చెప్పు. రోజు నీ సాకులు, నీ మాటలు విని సొల్లు మాటలు, ఈరోజు డబ్బులు తీసుకునేంత వరకు నీ ఇంట్లోకి వెళ్ళి కదిలేదే లేదు. అరవకండి అన్న. ఏంది అరిచేది? ఇన్ని రోజులు నీ మాటలు విని విసిగిపోయా. డబ్బులు ఇచ్చేంత వరకు నేను వదిలేదు లేదు. ఈరోజు అన్న ఆడిదన్న ఒక్కదాన్ని నెట్టుకొస్తున్నానన్న. నువ్వు ఆడదాని కాబట్టి గౌరవం ఇచ్చి ఇన్ని రోజులు ఆగా. అదే మగవాడు అంటే అన్న ఇల్లు అమ్మి కట్టేస్తానన్నా కదన్న. ఒక్క 2 నెలల్లో అయితే ఇల్లు అమ్ముడు పోతుందన్న. ఇది పిల్లలతో నెట్టుకొస్తున్నానన్నా నేను. నువ్వు ఎప్పుడు అమ్ముతావు, ఎప్పుడు ఇస్తావు? నీ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. వసూలు చేసే తీరుతా.
కొద్దిగా కనికరించనా? అన్నా అన్నా అన్న కొద్దిగా ఆగన్నా. అన్నా ఓ అన్నా. అమ్మయ్య, ఈ రోజుకైతే ఏదో ఒకటి చెప్పేశాను. కానీ ఇలా ఎన్ని రోజులని చెప్పుకుంటూ రావాలి? ఎలాగైనా ఈ ఇల్లు అమ్మేసేయాలి. వస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు చూసేసి. తొందరగా చేసేయాలి. నేను మళ్ళీ చేస్తా. తిన్నా బాగా. ఏమైంది? ఇప్పుడన్నా పైసలు ఇస్తున్నావా లేదా? ఇల్లు అమ్ముడు పోయిందా లేదా? లేదన్నా, అప్పుడు ఇల్లు పని మీదనే బయటికి పోతున్నాము. ఎక్కడ పడితే అక్కడ అడుగుతే ఎట్లా అన్నా నువ్వు? ఇంకెన్ని రోజులు ఆగాలి? ఇంకా ఆగే ప్రసక్తి లేదు. నాకు డబ్బులు కావాలి ఇప్పుడు. నేను ఇయ్యా అన్నా, ఏం చేసుకుంటావో చేసుకో. దావే డబ్బులు ఇయ్యవా? నీ దగ్గర ఎట్లా వసూలు చేయాలో వసూలు చేస్తా. అన్న ఏంది ఏడుకో పోతున్నట్టున్నాడు? అన్నా నమస్తే. ఏమైందన్నా డల్లుగున్నావు? ఏం లేదు, మనకి ఒకరు డబ్బులు ఇవ్వాలి. చాలా రోజుల నుంచి సతాయిస్తున్నారు, డబ్బులు ఇవ్వడం లేదు. మరి అయితే మళ్ళీ నాకు చెప్పాను, నేను చూసుకుంటా సంగతి. ఇద్దరు పోతున్నారు, వాళ్ళే డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ సరే అన్నగారు, మీరు కూల్ గా ఉండండి, నేను చూసుకుంటా. సరేనా? ఓకే. ఇలాంటి పంచాయతీ చెప్పుతున్నా గమ్మున కూర్చో, చెప్తున్నా మళ్ళా. నన్ను ఎందుకు తీసుకొచ్చినావు అసలు? నువ్వెవరు? కిడ్నాప్. కిడ్నాపా? నన్నెందుకు కిడ్నాప్ చేసినావు? ఈ సీరియల్లో సినిమాలలో చూడడం కానీ రియల్ ఇదే ఫస్ట్ టైం చూడడం. నన్నెందుకు చేసినావు? నిన్న నా ఎమ్మెల్యే కూతురు, నా సీఎం కూతురు, నా ఎవరు కూతురు నన్ను చేసినావు? నన్ను చేసిన అవసరం ఏంటి? మేము ఉన్నోళ్ళవా? లేదు. ఉన్నోళ్ళం అంటే చేతితో ఒక అర్థం ఉండాలి. మరి అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసినాడు? కిడ్నాప్ చేస్తే నవ్వుతావేందే? నోర్ మీ అమ్మకి ఫోన్ చేసి ఆ వెంకటన్న అప్పు తీర్చమను, లేకుంటే నీ చంపేస్తా. హలో మమ్మీ, ఆ వెంకట అంకుల్ అప్పు అంటే తీరు మమ్మీ, లేకపోతే నేను చంపేస్తాను బెదిరిస్తున్నారు. ప్లీజ్ మమ్మీ. అప్పు తీర్చకపోతే నీ కూతుర్ని చంపేస్తా. నా కూతుర్ని ఏమనకన్నా, తీసుకొస్తానే డబ్బులు తీసుకొస్తా. ఇన్ని రోజులు ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా.
ఇప్పుడు అయితట్లేదు ఎట్లాగైనా ఇల్లు నమ్మేసేయాలి. అన్న ఇంటి దగ్గరికి అయితే వచ్చినాను, చెప్పిన లొకేషన్. ఆమె పేరు రమా గారా? ఏమండి రమా గారు? ఏమండి రమా గారు? మీరేనా ఇల్లు కొనడానికి వచ్చింది? అవునండి. ఇదిగోండి డాక్యుమెంట్స్. తెచ్చారా? డబ్బు తెచ్చారా? తెచ్చాం మేడం. ఎంత కమ్మాలి అనుకుంటున్నారు ఇల్లు? 50 లక్షలకి ఇస్తానని అనుకుంటున్నా. ఓ అమ్మ, 50 లక్షలు అంటారు. 50 లక్షలు అంటారా ఇల్లు? లేదు లేదమ్మా, అంత రేటు పడదు. ఓ 25 లక్షలు ఏమంటే ఇస్తాం. ఏందిరా అంత కూడా పడదా అంటావా? దుబ్బిందా ఏముంది? 25 లక్షలు ఇయ్యనిగా. లేదన్నా, నేను కష్టాల్లో ఉన్నా. ఒకసారి డాక్యుమెంట్స్ కూడా చూడండి, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. నాకు కొంచెం అవసరం ఉన్నది అర్జెంట్ గా, అనే కష్టాల్లో ఉన్నా అన్న, అందుకే కావాలని అమ్ముతున్నాను. ఆడాడ బూజు అది ఇది కనిపెడతావు. గోడల క్రాకులు కూడా ఉన్నాయమ్మా. ఆడ పొక్క పడ్డది, అదంతా ఆడ నీళ్లు కారుతున్నాయి. అవునవును. ఓ 15 లక్షలు ఇస్తామమ్మా. మేము కట్టినప్పుడే 50-60 లక్షలు అయిందన్న. ఇప్పుడు 20 అర్జెంట్ గా అవసరం ఉన్నదని అమ్ముతున్నాము. ఫైనల్ ఒకటే రేట్ అమ్మా, 25 లక్షలు ఇస్తాం. ఏంద్రా ఊరికే చెవి దగ్గర ఊరుకో. ఏదో ఇల్లు చూస్తామని తీసుకొస్తే ఓ సతాయిస్తున్నాం పక్కన కూర్చొని. మీకు అవసరం కాబట్టే మేము డబ్బులు రెడీ చేసుకుని వచ్చామమ్మా ఇక్కడికి. ఆ రేటుకి అయితే ఇస్తాం, సరే, అంతకు మించి మేము ఇవ్వలేము. ఒరిజినల్ డాక్యుమెంటరీ. ఈ రోజుల్లో అందరు మోసాలు చెప్తారు. ఈ అమ్మాయి ఎన్నో పైసలు పోగొట్టుకున్నా, ఈమె ఎవరో అమాయకురాలే ఉంది. ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చింది. నువ్వు ఎక్కువ యాక్షన్ చేయకు, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నావు. అటు ఎందుకు చూస్తున్నాను? చూడు డాక్యుమెంట్లు. డాక్యుమెంట్లు అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏందిరా నీకేమన్నా చిప్పికిన దుబ్బిందారా? అన్ని చూసినావు మరల్లా భర్త సైన్ లేదు కదా? అదే మాట్లాడుతున్నా, ఊరుకో. నా తెలియదా? డాక్యుమెంట్లు అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయమ్మా. మరి మీ ఆయన వచ్చి సైన్ పెట్టేస్తే మీకు డబ్బులు ఇచ్చేస్తాం. మరి మా పేపర్లు మేము పట్టకపోతాం. సరే అన్న, పిలిపిస్తాను అప్పటి వరకు. మీ ఆయన ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు వస్తాం, అప్పుడు డబ్బులు ఇచ్చేస్తాం, మేము డాక్యుమెంట్స్ తీసుకొని పోతాం. నడు నడు. ఈయన టైంకి లేపుతలేడు ఫోన్. హలో హలో, ఏంటి ఊరికే ఫోన్లు కొడుతున్నావు? మన పాపని ఎవరో కిడ్నాప్ చేశారండి. ఏంటి పాప కిడ్నాప్ అయిందా? జాగ్రత్తగా చూసిన పని లేదా? సరే వస్తున్నా, నీకోసం కాదు పాప కోసం వస్తున్నానే. ఏమే ఏమే ఎక్కడ వచ్చావా? చెప్పు. అర్జెంట్ గా దీని మీద సంతకాలు పెట్టాను. ఇదిగో చాలు, ఇష్టం వచ్చాడు. అదేంటండి? నాకు అర్జెంట్ పని ఉంది. లేదండి, పాప లేదు ఇప్పుడు. నాకు ధైర్యంగా ఉంటుంది, పాప వచ్చేదాకా ఉండండి. సరే హలో అన్నా, పొద్దున ఇల్లు చూస్తాను తీసుకుంటామని వచ్చారు కదన్నా. వస్తారా అన్న? మా ఆయన వచ్చిండు, సంతకం కూడా పెట్టేసిండు. రండి అన్న, డబ్బు తీసుకొని రండి అన్న అర్జెంటుగా. ఈ వర్షం ఏందిరా ఇప్పుడు తగులుకుంది? ఈ వానకి ఏం పని లేదు, నేను ఇప్పుడే కావాలి.
అబ్బా ఏం వర్షం ఏం తగులుకుందో ఏమోనండి బాబోయ్. ఇదిగోండి మీ డబ్బు లెక్కేసుకోండి, మా ఫైల్స్ ఇవ్వండి. పట్టుకోరా పట్టుకో. ఏమండి వీళ్ళకేనండి ఇల్లు ఇచ్చింది. వీడేనా ఇదిగోండి డబ్బు. లెక్క పెట్టు. ఓకేమ్మా, ఓకేనా? డబ్బు ఓకేనా? ఉన్నాయండి. కదండి అర్జెంట్ వెళ్ళి మన పాపం తీసుకొచ్చుకో. రే నువ్వా ఓనర్వి నేనా? రే బాండ్ పేపర్లు ఉన్నాయన్నా నోర్మి. నా పోస్ట్ డబ్బులు అని చూస్తున్నావా ఏంది? ఎక్కడన్నా 10 లక్షలకి 15 లక్షలకి ఇల్లు వచ్చిందని చెప్పిన గుద్దుతా బిడ్డ అనుకుంటున్నామేమో. డ్రైవర్ వి నా ఫ్రెండ్ అని అవకాశం ఇచ్చిన. డ్రైవర్ లెక్కుండు. నడు పట్టుకున్నాడు. కాపాడదామని చెప్పాను రా. ఏంద్ర నువ్వు కాపాడేది పట్టుకో. ఎక్కడన్నా చెప్పిన తక్కువకి వచ్చిందని అసలు మంచి ఉండదు. అమ్మా పోయేస్తాం మంచిది. నడు నడు నడు. అన్ని కరెక్ట్ ఉన్నాయా? లెక్క పెట్టావా? ఉన్నాయండి లెక్క పెట్టాను. సరే పాపం తీసుకొద్దాం పదండి. రా. డబ్బులు ఇవ్వడం ఎలా తెలుసో వసూలు చేయడం కూడా అలానే తెలుసు. డబ్బులు ఉన్నాయి. ఏమండి ఇన్ని రోజులు ఇల్లండి ఉండేది, ఇప్పుడు అది కూడా లేదండి. మీ చేతులతో మీరే చేసుకున్నారు ఇదంతా. నేనేం చేయలేను. కాకపోతే ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేయగలను. డాడీ ఏదేమైనా నువ్వు కూడా మాతోనే ఉండు. నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, నాకు ఇద్దరు కావాలి. ఇది కుదరదమ్మా. మీ అమ్మతో నేను కలిసి ఉండలేను. లేదు డాడీ, నువ్వు కావాలి, మమ్మీ కావాలి నాకు. కలిసి ఉండటం నా వల్ల కాదు. నీకు మమ్మీ కావాలా డాడీ కావాలా నువ్వే తెలుసుకో. మమ్మీ మన బ్రతుకులు ఇంతే బిడ్డ. ఏడోకు, నేనున్నా కదా. ఊకో నాన్న ఊకో.